హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ స్టోరీని చెప్పుకోబోతున్నాం. కథ మొదట్లో మనం ఒక వృద్ధ దంపతులను చూస్తాం. వాళ్ళే లారీ మరియు జోన్. వాళ్ళు ఒక పార్టీకి వెళ్తుంటారు. అయితే దారిలో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూనే ఉంటారు. ఏ టాపిక్ వచ్చినా వాదన మొదలవుతుంది. ఎంతలా అంటే ఆ గొడవలో పడి డ్రైవింగ్ మీద ధ్యాస లేక ఎదురుగా వస్తున్న కారుని గుద్దేంత పనిచేస్తారు. ఆ తర్వాత ఎలాగోలా వాళ్ళ కొడుకు ఇంటికి చేరుకుంటారు. కారు దిగగానే లారీ తన చేతికి ఉన్న బ్యాండేజ్‌ని షర్ట్ కింద దాచేస్తాడు. కొడుకు లారీకి గుర్తు చేస్తాడు. నాన్నా, ఈరోజు ఫ్యామిలీ మొత్తానికి నీకు క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పాలి కదా అని. కానీ లారీ, ఈరోజు పార్టీ మూడ్ పాడు చేయడం నాకిష్టం లేదు. నాకు ఇంకొక రోజు టైం ఇవ్వు అని అడుగుతాడు. అందరూ ఆ కపుల్‌ని సాదరంగా ఆహ్వానిస్తారు. ఈరోజు వాళ్ళ 65వ వెడ్డింగ్ యానివర్సరీ. అక్కడే బేస్‌మెంట్‌లో జోన్‌కి సంబంధించిన పాత ఫోటోల బాక్స్ ఒకటి దొరుకుతుంది. అందులో జోన్ మొదటి భర్త లూక్ ఫోటో కూడా ఉంటుంది. అతను యుద్ధంలో చనిపోయి ఉంటాడు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అకస్మాత్తుగా లారీకి గొంతులో ఏదో అడ్డుపడుతుంది. అతనికి ఊపిరి ఆడదు. అందరూ చూస్తుండగానే అతను కింద పడిపోతాడు. కొన్ని సెకండ్ల తర్వాత లారీ కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఉలిక్కిపడి లేస్తాడు. చూస్తే అతను ఒక ట్రైన్‌లో ఉంటాడు. ఆ ట్రైన్ ఒక స్టేషన్‌లో ఆగుతుంది. అక్కడ చూస్తే వందల మంది హాస్పిటల్ బట్టలు వేసుకుని ఉంటారు. లారీ వాళ్ళ వెనకే నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ జనాలంతా ఏవేవో వింతగా మాట్లాడుకుంటూ ఉంటారు. లారీకి ఏమీ అర్థం కాదు. లారీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చారు అని గొడవ చేస్తాడు. కానీ ఆ రిసెప్షనిస్ట్ కూల్‌గా అలాంటిదేమీ లేదు, ఇక్కడ కూర్చొని మీ ఏసీ కోసం వెయిట్ చేయండి అని చెప్తుంది. కొన్ని గంటల తర్వాత జనం తగ్గిపోయాక లారీ కుర్చీలోనే నిద్రపోతాడు. అప్పుడు యానా అనే ఆవిడ వచ్చి లారీని లేపుతుంది. నేను మీ ఏసీని, అంటే ఆఫ్టర్ లైఫ్ కోఆర్డినేటర్‌ని అని పరిచయం చేసుకుంటుంది. దీని అర్థం లారీ చనిపోయాడన్నమాట. ఇప్పుడు యానా పని ఏంటంటే లారీని సరైన గమ్యానికి చేర్చడం. లారీకి తను చనిపోయాననే విషయం అస్సలు నమ్మబుద్ధి కాదు. అప్పుడు యానా అతనికి ఒక అద్దం చూపిస్తుంది. అద్దంలో తనను తాను చూసుకున్న లారీ షాక్ అవుతాడు. అతను మళ్ళీ యవ్వనంలోకి వచ్చేశాడు. యానా, మనుషులు చనిపోయి ఈ జంక్షన్‌కి వచ్చాక తమ జీవితంలో ఎప్పుడైతే అత్యంత సంతోషంగా ఉంటారో ఆ వయసు రూపాన్ని పొందుతారు అని చెప్తుంది. లారీ మాత్రం నాకు ఇవేమీ వద్దు, నా భార్య దగ్గరికి వెళ్ళాలి అని గోల చేస్తాడు. విసిగిపోయిన యానా అతనికి ఒకటి పీకి నువ్వు చనిపోయావు, ఏడవకు అని చెప్తుంది. అలాగే రూల్స్ గురించి వివరిస్తుంది. ఇది స్వర్గం కాదు, నరకం కాదు. ఇది కేవలం ఒక స్టాప్ మాత్రమే. ఇక్కడ నువ్వు నీ తదుపరి జీవితాన్ని ఎంచుకోవాలి. ఒక్కసారి ఎంచుకున్నాక దాన్ని మార్చలేవు అని క్లియర్‌గా చెప్తుంది. అప్పుడే ఒక సైరన్ మోగుతుంది. ఒక వ్యక్తి పరిగెడుతుంటే సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుంటారు. అతను ఎంచుకున్న జీవితం నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ రెడ్ డోర్ నుంచి వచ్చాడు. నువ్వు ఎప్పుడూ అలా చేయకు అని యానా వార్నింగ్ ఇస్తుంది. లారీకి అక్కడ ఉండడానికి 7 రోజుల టైం దొరుకుతుంది. ఈలోపు అతను డిసైడ్ అవ్వాలి. రూమ్‌లోకి వెళ్ళాక టీవీ ఆన్ చేస్తే అన్ని ఛానల్స్‌లో కొత్త జీవితాన్ని ఎంచుకోండి అనే యాడ్స్ వస్తుంటాయి. విసిగిపోయిన లారీ బయటకు వచ్చి ఒక బార్‌కి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చి లారీతో ఫ్లర్ట్ చేస్తూ తనతో వస్తే లైఫ్ బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. కానీ లారీ సారీ సిస్టర్, నాకు పెళ్ళైంది అని చెప్పేస్తాడు. అప్పుడే బార్‌టెండర్ లూక్ కలగజేసుకుని రూల్స్ ప్రకారం ఇక్కడ మార్కెటింగ్ చేయకూడదు అని ఆ అమ్మాయిని పంపించేస్తాడు. లారీ లూక్‌ని నువ్వు ఏంజెల్‌వా అని అడుగుతాడు. దానికి లూక్ కాదు, నేను కూడా నీలాంటి ఆత్మనే, ఇక్కడ జాబ్ చేస్తున్నా అని చెప్తాడు. ఒకవేళ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళని వాయిడ్‌లో పడేస్తారని, అక్కడ ఎప్పటికీ చీకటిగా ఉంటుందని లూక్ భయపెడతాడు. మాటల మధ్యలో లారీ, నా భార్యకు క్యాన్సర్ ఉంది, ఆమెను చూసుకుంటానని మాటిచ్చాను, కానీ వదిలేసి వచ్చాను అని బాధపడతాడు. మందు కొట్టిన తర్వాత లారీ వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం యానా లారీని లేపుతుంది. లారీ ఆమెను అసలు మీరందరూ ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు అని అడుగుతాడు. దానికి యానా కొంతమంది తమ కుటుంబం కోసం లేదా తాము ప్రేమించిన వాళ్ళ కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ జాబ్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చాక ఇద్దరూ కలిసి వెళ్దామని వాళ్ళ ఆశ అని చెప్తుంది. వెంటనే లారీ, అయితే నా భార్య జోన్ కోసం నేను వెయిట్ చేస్తాను, తను కూడా త్వరగా చనిపోతుంది కదా అంటాడు. అందుకు యానా, అది మనం చెప్పలేం, నెలలు పట్టొచ్చు లేదా ఆమె క్యాన్సర్ తగ్గిపోయి ఎన్నాళ్ళైనా బతకచ్చు అంటుంది. అయినా సరే లారీ వెయిట్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. 7 రోజుల ఫ్రీ స్టే అయిపోయాక లారీ కూడా అక్కడ పనిచేయడం మొదలు పెడతాడు. జోన్ వచ్చేసరికి అంతా సిద్ధంగా ఉండాలని ఒక అందమైన ఇల్లు కడుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి లారీ జోన్ కోసం ఒక ఉత్తరం రాస్తాడు. సరిగ్గా అదే సమయానికి భూమి మీద జోన్ క్యాన్సర్తో చనిపోతుంది. ఆమె కూడా ట్రైన్లో లేస్తుంది. మరుసటి రోజు లారీ స్టేషన్కి పరిగెడతాడు. యానాకి ఆ లెటర్ ఇచ్చి జోన్కి ఇవ్వమంటాడు. కానీ యానా రూల్స్ ఒప్పుకోవని చెప్పి కుదిరితే ఇస్తానని తీసుకుంటుంది. జోన్ ట్రైన్ దిగుతుంది. లారీ ఆమెను చూస్తాడు కానీ ఆమె గమనించదు.
జోన్ కూడా ఇప్పుడు యవ్వనంగా మారిపోయి ఉంటుంది. అందులో తనను తాను చూసుకొని మురిసిపోతుంది. లారీ వెళ్లి జోన్ని కలుస్తాడు. ఇద్దరూ హత్తుకుంటారు. జోన్ లారీని తిట్టడం మొదలుపెడుతుంది. తినేటప్పుడు జాగ్రత్తగా తినలేవా? ఇలా ఎవరైనా చనిపోతారా అని. ఇంతలో అక్కడికి రాయన్, జోన్ ఏసీ వస్తాడు. అతను జోన్ని లూక్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే జోన్ మొదటి భర్త లూక్ గత 67 ఏళ్లుగా ఆమె కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. లుక్ని చూడగానే జోన్ ఎమోషనల్ అవుతుంది. కానీ లారీ మధ్యలో దూరి పద బేబీ వెళ్దాం, నీకోసం ఇల్లు కట్టాను అంటాడు. ఇప్పుడు జోన్కి విషయం అర్థమవుతుంది. ఆమె ఇద్దరిలో ఒక భర్తను ఎంచుకోవాలి. రాయన్ జోన్కి రూల్స్ వివరిస్తాడు. జోన్ భయపడి రూమ్లో దాక్కుంటుంది. ఇటుపక్క లారీ యానా మీద అరుస్తుంటాడు. యానా చెప్తుంది, నాకు ఆ రాయన్కి పడదు, అందుకే వాడు కావాలనే జోన్ని లుక్ వైపు మళ్లిస్తున్నాడు అని. లారీ, మేము 65 ఏళ్లుగా కలిసున్నాం, పిల్లల్ని కన్నాం, ఆ లుక్గాడు మధ్యలో చనిపోయాడు, వాడు మాకేం పోటీ అని ఫీల్ అవుతాడు. మరోపక్క జోన్ లుక్తో వాకింగ్కి వెళ్తుంది. లుక్ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ప్రతిరోజు నీకోసమే ఆలోచించేవాడిని అని చెప్తాడు. అతను కిస్ చేయడానికి ట్రై చేస్తే జోన్ వెనక్కి తగ్గుతుంది. కాసేపటికి లారీ కూడా వచ్చి, నాకు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి, పదా వెళ్దాం అని గొడవ చేస్తాడు. జోన్కి పిచ్చెక్కిపోయి, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అని అరుస్తుంది. లారీకి జోన్ని ఇంప్రెస్ చేయడానికి ఒక ఐడియా వస్తుంది. జోన్కి ఇష్టమైన సింగర్ డిన్ మార్టిన్ షో అరేంజ్ చేస్తాడు. కానీ ఆ సింగర్ ఒక డూప్లికేట్ అని, ఫేక్ అని తెలియగానే లుక్ వచ్చి వాడిని కొడతాడు. లుక్ జోన్కి పూలు ఇస్తుంది. లారీ ఇష్టపడతాడు. ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారు. జోన్కి కోపం వచ్చి ఇద్దరిని ఆపేస్తుంది. కోఆర్డినేటర్స్ ఒక స్పెషల్ పర్మిషన్ తెస్తారు. జోన్ ఇద్దరితోనూ చెరోసారి డేట్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి. టాస్ వేస్తే లుక్ గెలుస్తాడు. లుక్ జోన్ని ఒక అందమైన పర్వత ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. రాత్రి డిన్నర్ టైంలో జోన్ తన పిల్లలు, మనవళ్ల గురించి మాట్లాడుతుంటే లుక్కి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆ లైఫ్ తాను ఇవ్వలేకపోయానని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆర్కైవ్స్ అనే ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ పాత జ్ఞాపకాలని వీడియోలా చూడొచ్చు. వాళ్ళ పెళ్లి, రొమాన్స్ చూసి జోన్ కరిగిపోయి లుక్ని కిస్ చేస్తుంది. కానీ మెమొరీస్ ముందుకు వెళ్తుంటే లుక్ చనిపోయాక జోన్ బాధపడటం, ఆ తర్వాత లారీ ఆమెకు ప్రపోజ్ చేయడం ప్లే అవుతుంటుంది. అది చూసి లుక్కి కోపం వస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు లారీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అని అరుస్తాడు. మరుసటి రోజు లారీ జోన్ని బీచ్కి తీసుకెళ్తాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు. ఒకడు బాల్తో లారీని కొడతాడు. తర్వాత ఇద్దరు బోట్లోకి వెళ్తారు. నీ చావు టైంలో పక్కన లేనందుకు సారీ అని లారీ ఎమోషన్ అవుతాడు. కానీ మళ్ళీ గొడవ మొదలవుతుంది. నేను మీ ఇద్దరిని వేర్వేరు సమయాల్లో ప్రాణంగా ప్రేమించాను అని జోన్ ఏడుస్తుంది. లుక్కి లారీ రాసిన లెటర్ దొరుకుతుంది. జోన్ లారీ డేట్ నుంచి రాగానే లుక్ ఆ లెటర్ని ఆమెకి ఇస్తాడు. అది చదివాక జోన్కి అర్థమవుతుంది. లారీ మొదట వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ తనని చూసి ఆగిపోయాడని. నేను నీకు సెకండ్ ఛాయిసా అని గొడవ పడుతుంది. విసిగిపోయిన జోన్ తన బెస్ట్ ఫ్రెండ్ క్యారెన్ అప్పటికే చనిపోయి ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్తుంది. క్యారెన్ ఆమెకు ధైర్యం చెప్తుంది. ఇక్కడ బార్లో లారీ, లుక్ మందు కొడుతూ ఫ్రెండ్స్ అయిపోతారు. మనమిద్దరం మంచోళ్ళంరా, ఆ అమ్మాయి మనకు సెట్ కాదు అనుకుంటారు. మరుసటి రోజు జోన్ అందరినీ పిలిచి తన నిర్ణయం చెప్తుంది. నేను ఒకరిని ఎన్నుకొని ఇంకొకరిని బాధ పెట్టలేను, అందుకే నేను ఎవరిని ఎంచుకోను, నా ఫ్రెండ్ క్యారెన్తో కలిసి ఉంటాను అని షాకిస్తుంది. ఇప్పుడు లారీకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ అందరూ తమ జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్న వయసులో ఉంటారు కదా. జోన్ రూపం లుక్ ఆమెతో ఉన్నప్పుడు, పెళ్లికి ఒప్పుకున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. కానీ లారీ రూపం జోన్ రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. అంటే జోన్ లుక్తో ఉన్నప్పుడే పీక్ హ్యాపీనెస్లో ఉన్నదన్నమాట. వెంటనే లారీ స్టేషన్కి పరిగెడతాడు. జోన్ని కలిసి, నువ్వు లుక్ని ఎంచుకో, అప్పుడే నువ్వు నిజంగా సంతోషంగా ఉంటావు అని కన్విన్స్ చేస్తాడు. లారీ త్యాగానికి ఎమోషన్ అయిన జోన్ లుక్ని ఎంచుకొని వెళ్ళిపోతుంది. లారీ అక్కడ ఒంటరిగా ఉండిపోతాడు. యానా రాయన్ని మళ్ళీ కలుసుకోవడం చూసి లారీ సంతోషిస్తాడు. లుక్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన జోన్కి కొన్నాళ్లకి అసంతృప్తి మొదలవుతుంది. పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ భర్త ఉన్నా ఏదో వెలితి. లారీతో పడ్డ కష్టసుఖాలు, ఆ రియాలిటీ ఆమెకు గుర్తొస్తుంది. ప్రేమ అంటే కేవలం మంచి రోజులే కాదు, కష్టాలు కూడా పంచుకోవడం అని ఆమెకు అర్థమవుతుంది. ఒకరోజు లుక్తో గొడవపడి, నేను నిన్ను ప్రేమించాను కానీ ఇప్పుడు లారీని ప్రేమిస్తున్నాను అని చెప్పి పారిపోవడానికి రెడీ అవుతుంది. లుక్ కూడా ఆమెను అర్థం చేసుకుని హెల్ప్ చేస్తాడు. గార్డ్స్ని డైవర్ట్ చేసి జోన్ని మెమొరీస్ రూమ్లోకి పంపించేస్తాడు. జోన్ ఆ మెమొరీస్లోని తలుపుల గుండా వాషింగ్ మెషిన్ మెమొరీ, చిన్నప్పటి మెమొరీ, ముసలితనంతో చనిపోయే మెమొరీ, ఇలా అన్నీ దాటుకుంటూ గార్డ్స్కి దొరకకుండా పారిపోతుంది. చివరికి జంక్షన్కి చేరుకుంటుంది.
అక్కడ బార్‌లో లారీ పనిచేస్తూ ఉంటాడు. జోన్ పరిగెత్తుకెళ్ళి అతన్ని కలుస్తుంది. "పద వెళ్దాం. నేను రూల్స్ బ్రేక్ చేసి వచ్చాను" అని చెప్తుంది. లారీ మాత్రం ఏం ఆలోచించకుండా సరే అంటాడు. చివరికి ఇద్దరూ కలిసి ఒక లైఫ్‌ని ఎంచుకుంటారు. అదేంటంటే వాళ్ళు బతికున్నప్పుడు ఏ ఇంట్లో అయితే 60 ఏళ్ళు గడిపారో అచ్చం అలాంటి ఇల్లు, అలాంటి వీధి ఉన్న లైఫ్‌ని ఎంచుకుంటారు. అలా వాళ్ళు చనిపోయాక కూడా కలిసే ఉంటారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ సినిమా కథ. ప్రేమకు చావు లేదని ఈ సినిమా చెప్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.